కొర్రమీను చేపల పులుసు మా సైడ్ అయితే బొమ్మ చేపలని కూడా అంటాం. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసుకునేలాగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ని డైరెక్ట్ గా స్టవ్ పైన ఇలా కాల్చుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ బాగా వేగాక ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ను కూడా వేసేసి ఒక్క 2 మినిట్స్ వరకు వేయించుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫిష్ ని వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. గట్టిగా కలపకండి, ఫిష్ ఇరిగిపోతుంది. ఇందులో చింతపండు రసం వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటె పెట్టకుండా ఇలా గిన్నెనే తిప్పాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించి మూత తీసాక జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గిస్తే చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.